ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకోవడానికి వచ్చామండి. చూడండి, యెషయా 14వ అధ్యాయం 26వ వచనం. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇది, జనములందరి మీద చాపబడిన బాహువిదే. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, వాని త్రిప్పగలవాడెవడు? దేవుడు తన పర్పస్ కోసం, పని కొరకు ఎవరినైనా నియమించారనుకోండి, వాళ్ళ ద్వారా అనేక మంది రక్షింపబడాల్సినటువంటి పరిస్థితి ఉందనుకోండి. ఎన్నుకున్నవాడు ఆయన, ఏర్పాటు చేసిన వారు ఆయన అయినప్పుడు ఇది ఎవరి జీవితంలోనైనా అదేనండి. మీకు అర్థమైందా? ఎవరి జీవితంలోనైనా ఇదే జరుగుతుంది. దేవుడు ఒకరు నియమించారు అంటే ఎవ్వరు రద్దుపరచలేదు. ఆయన బాహువు చేస్తే ఎవరు చెప్తారు? ఒక పర్పస్ కోసం ఒకరిని దేవుడు సృష్టించుకున్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రద్దుపరచలేరు. అది ఆయన చిత్తం, అది ఆయన ప్రణాళిక. ఆయన నియమించుకున్నారు. ఎవరు రద్దుపరుస్తారు? ఆయన కోసం నియమించుకున్నారు. నేనే ఉన్నానండి, నాకేవో ఆలోచనలు ఉండేవి నా ఎవరి జీవితంలో. ఒకలాగా వెళ్ళాలని నేను అనుకున్నానేమో, ఏదో చదవాలనుకున్నాను, ఏదో చేయాలనుకున్నాను. ఐఏఎస్ చదవాలనేది నా ఫస్ట్, కనీసం ఈవెన్ ఇంజనీరింగ్ చేసి ఐఏఎస్ చేయాలని నేను అనుకునేది. మా అమ్మ ఆ రోజు ఇంజనీరింగ్ అప్లికేషన్ తెచ్చినప్పుడు రిజెక్ట్ చేసింది. ఎవరు పెంచుతారే, డిగ్రీ చాలులే, నీకు ఇంజనీరింగ్ ఎవరు చదివిస్తారు అనేసి. ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా తర్వాత కూడా నేను ఐఏఎస్ చేయాలని చాలా ప్రయత్నించాను. మనిషికి ఆలోచనలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ఇలా సేవకురాలనై మీ ముందు ఇంత దీనంగా బోధిస్తానని నేను కూడా ఏ రోజు అనుకున్నాను. నాకు చాలా అంబిషన్స్ ఉండేవి నా లైఫ్. దేవుడు నియమిస్తే రద్దుపరిచిపారేవాడు. అయితే అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అనుకోండి. ఒకవేళ నేను ఐఏఎస్ అన్నా ఇంతకంటే దర్జాగా నేను ఉంటానని నేను అనుకోను. అవి ఫుల్ఫిల్ చేసేస్తారు. రాణిగా కూడా అభిషేకించేస్తారు ఆయన. రాబోయే దినాల్లో మరి నేను కూడా ఒక రాణినో, మరి నేనే రాణినో ఏటో మరి చూడాలి. దేవుడు మరి నాకు ఏ ప్లేస్ ఇస్తారో ఏమో. ఇవన్నీ పక్కన పెడితే ఇది వాస్తవం అండి. స్పిరిచువల్ లైఫ్లో హైయెస్ట్ పొజిషన్లోనే దేవుడు పెట్టాడు. నేను ఏది ఎక్స్పెక్ట్ చేశానో నా యవ్వన జీవితంలో, నేను దేనికోసమే ప్రయాసపడినానో అది నేను ఊహించేదానికంటే ఉన్నతంగానే దేవుడు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఫుల్ఫిల్ చేయగలరు. మీరు అనుకుంటారు ఈరోజు దేవుడికి నేను సమర్పించుకుంటే, ఒకవేళ దేవుడి చిత్తానికి నేను లోబడితే, ఒకవేళ నేను ఏం లాస్ అయిపోవాల్సి ఉంటుందో ఏంటో అనుకోండి. నేను ఆ వెనక ముందు చూడలేదు. కాడి మీద చేయబెట్టి వెనక తట్టు చూసేవాడు శాపగ్రస్తుడు కనుక ఎప్పుడు నేను వెనక తట్టు మాత్రం చూడలేదు. బట్ దేవుడు నన్ను నియమించాలని సైతానికి కూడా తెలుసు కదా. మా అమ్మ ఎక్కువ అపోజ్ చేసేది. అసలు నేను బాప్తిసం 18 సంవత్సరాలప్పుడే నేను పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోకి వచ్చేసాను. నేను అప్పుడే రక్షింపబడినాను. అప్పుడే నా జీవితం మార్చబడింది. నా డెస్టినీ మారిపోయింది అప్పటి నుంచే. ఈ యొక్క సేవ అనేది, పిలుపు అనేది నాకు అప్పటి నుంచి ఉంది. కానీ నాకు చాలా అంబిషన్స్. మీకు అర్థమైందా? దేవుడు ఒక మనిషి విషయంలో ఒక ప్రణాళిక, ఒక చిత్తము ఉంటే మనం ఎన్ని తింగర వేషాలు వేసినా, ఎన్ని కుప్పిగెంతులు వేసినా, ఎన్ని కోతి వేషాలు వేసినా సెట్ చేసేది దేవుడే. ఎవరి జీవితంలోనైనా ఇదే జరుగుతుంది. ఒకవేళ దేవుని పిలుపు నీ తల్లిదండ్రులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఎన్నుకున్నారా?
ప్రతిష్ఠించారా? లేకపోతే నీ జీవితంలో దేవుడు మరీ చెప్తున్నారా నువ్వు దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడినావని? దైవ ప్రణాళికలకి వ్యతిరేకంగా వెళ్ళకండి. ఆయన నియమిస్తే రద్దుపరిచేవారు. మా అమ్మ చాలా ప్రెషర్ పెట్టేది నాకు. దేవుడు అంటే తిట్టేది, ఏ చర్చికి వెళ్ళినా తిట్టేది, ఏ సేవకులతో వెళ్ళినా తిట్టేది, ఏ పరిచర్యకి వెళ్ళినా తిట్టేది. ఇది నాకు బాగా అనుభవం. ఇక్కడ ఒక ఆంటీ జయలక్ష్మి అంటే అని, మా అమ్మ ఫ్రెండే ఆవిడ, అక్కడ చివర కోరాడ రీతిలో. ఆ చర్చికి వెళ్తే వాళ్ళని తిట్టేది, నన్ను తిట్టేది. వాళ్ళతో ఏ మీటింగ్కి వెళ్ళినా నన్ను తిట్టేది, వాళ్ళని తిట్టేది. మా అమ్మ చాలా ప్రెజర్ పెట్టింది నా మీద. అసలు సేవ అనేది నేను ఎత్తకూడదు అనేది ఆవిడ ఉద్దేశం. నేను ఎంత స్ట్రగుల్ ఫేసెస్ చేశానో నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు, దేవుడికి తెలుసు. అయితే ఈరోజు దైవ ప్రణాళికలు నా జీవితంలో ఎవరైనా ఆపగలిగారా? ఇప్పుడు కూడా ప్రెషర్ అనేది అన్ని నలుమూలన ఉన్నప్పటికీ కూడా ఈరోజు నాలోంచి మాట దేవుని మాట రాకుండా ఆగిందా? దేవుడు చేయాల్సినవి ఏమైనా ఆపారా? దేవుడు ఇవ్వాల్సిన ఏ బ్లెస్సింగ్ అయినా ఆపారా? అర్థం చేసుకోండి, దైవ శక్తిని అర్థం చేసుకోండి. మీకు నా గురించి ఇంకా చాలా విషయాలు నేను చెప్పలేదు. పరిచర్య విషయంలో మా అమ్మ అపోజ్ చేసినంతగా ఎవరు అపోజ్ చేయలేరు. నేను మా ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా గొడవ పెట్టేది. ఆ మీటింగ్స్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా పెద్ద పెంట అయిపోయేది ఇంట్లో. ఇంకా మా అమ్మ బాధపడలేక ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం మానేశాను. ఒక టైంలో ఏ చర్చికి వెళ్ళడం మానేశాను. అంత మాత్రం చేత దేవుడు ఆపేశారా? ఆయన ప్రణాళికలు ఆపేశారా? ఆయన చిత్తాన్ని ఆపేశారా? దేవుడు నియమిస్తే రద్దుపరిచేవారు ఎవరు లేరు. ఆయన కోసం ఆయన కొంతమందిని ఎన్నుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు, నియమిస్తారు. ఎంతమంది ఎవరు ఆపలేరు. ఈరోజు నేను డంకా కొట్టి చెప్తున్నాను, నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంతో కొంత మా అన్నయ్య తమ్ముడు కొద్దిగా సపోర్ట్ చేసినప్పటికీ నా కూతురు అపోజ్ చేసినంతగా ఎవరు అపోజ్ చేయరేమో. అది అడుగడుక్కి నన్ను హింసించేది, ప్రతి మాటలో హింసించేది. ఎందుకు అంటే నేను సేవ అని కూర్చుంటున్నానట. దానికి నేను డబ్బులు అంతా బాగా సంపాదించి పెట్టలేదు. ప్రతిరోజు నాకు ఉండేది పోరాటం అనేది. ప్రతిరోజు భోజనం పెట్టినప్పుడల్లా పోరాటం ఉండేది. అందరిలాగా నువ్వు చెయ్యవు, అందరిలాగా చూడవు, నువ్వు దేవుడు అనుకొని ఉంటావు, ఏంటి నా పరిస్థితి? అలాగని నా కూతుర్ని దేవుడు వదిలేశారా? దాన్ని వదలలేదు. దాని లైఫ్ ఎలాగ ఆశీర్వదించాలో అలా ఆశీర్వదించారు. దాని అవసరాలు ఎలా తీరాలో దేవుడు తీర్చారు. వదిలేదు దాన్ని. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు అన్యాయస్తులు అయిపోరండి. మీ లైఫ్లో దైవ చిత్తము, దైవ ప్రణాళిక ఒక పరిచర్యలో మీరు వాడబడాల్సి ఉంది. నా తల్లి గర్భంలో, నా గర్భంలో ఉన్నప్పుడే నా కూతురు నేను ప్రతిష్ఠించేసి. మీరు అంటారు అభిషేకము వస్తుందండి, పిల్లల్లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తల్లిదండ్రులు వెయిట్ అండ్ టు ద లార్డ్, దేవుడి వైపు చూసినప్పుడు పిల్ల తరానికి వస్తుంది. కానీ వాళ్ళకి కూడా వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి. నేను ఇదే చెప్తున్నాను. తల్లి గర్భంలో దాన్ని ప్రతిష్ఠించాను. చిన్న పిల్ల ఉన్నప్పుడు దానికోసం నేను ప్రార్థన చేశాను. అది యుక్త వయస్కురాలన్నప్పుడు కొంచెం దానప్పుడు ఎంతో బాధపడినాను. ఎందుకు మరి దానికి అభిషేకం అయితే ఉంటుంది, అది ఉంటుంది, కానీ వాళ్ళకి వ్యక్తిగతమైన అనుభవాలు ఉండాలి. నేను అదే చెప్తున్నాను ఎవరికైనా సరే. ఎవరో మీకు నూనె రాస్తారు, ఎవరో ప్రార్థన, అలాగైతే ఇప్పటికి నా కూతురు ఏమైపోవాలి? దైవ ప్రణాళికల ప్రకారం అవి జరగాలి. వాళ్ళకి మెచ్యూరిటీ రావాలి, దైవ చిత్తాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, దేవుడు అంటే ఏటో వాళ్ళకి ముందు తెలియాలి వ్యక్తిగతంగా. అది ఏ టైం కావచ్చు, కానీ దైవ ప్రణాళికల్లోంచి ఎవరు తప్పించలేరు. నేను ఇది చెప్తున్నాను. ఆయన నియమిస్తే నన్ను ఎవరైనా రద్దుపరచగలిగారా? ఈవెన్ మా అమ్మ ఆవిడే చెప్పాలంటే అన్ని విషయాలు ఆవిడ హెల్ప్ చేసేది, కాదన్నా సరే చేసేది. కారణం ఏంటంటే ఆవిడకి భయం. అమ్మ నాకు ఇది కావాలి నేను అంటాను, ఆవిడ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అది ఎలాగోలా పోద్ది. ఆ భయం మా అమ్మకి స్టార్టింగ్ నుంచి ఉంది. ఎంతో కొంత తల్లిగా ఆవిడ చేయాల్సింది చేసింది, కాదని అనడానికి లేదు. అంతా పెట్టకపోయినా ఏదో కొంత ఉంది కదా. తర్వాత ఆవిడే అన్నది ఈ బిడ్డ విషయంలో, నాయనా నీ చిత్తం ఏంటో, నీ ఉద్దేశం ఏంటో, ఈ సేవ విషయంలో నీ చిత్తం ఏంటో అని నెరవేర్చిన ఆయన అని స్టార్ట్ చేసింది ప్రార్థన. ఆ తర్వాతలో
ఎంత అపోజ్ చేసేది. అసలు ఏ చర్చికి వెళ్ళినా ఆడికి నచ్చేది కాదు, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినా ఆడికి నచ్చేది కాదు. ఈమెన్ మా ఆంటీ దగ్గరికి వెళ్తే పెద్ద పోరాటం, పెద్ద యుద్ధం, ఆవిడ మార్చేస్తుందని నన్ను. ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు పోరాటం. ఈ ఆంటీ జయలక్ష్మి ఆంటీ దగ్గరికి వెళ్ళినా కూడా అంతే, మా అమ్మతోనే ఉండాలి, మా అమ్మ దగ్గరే ఉండాలి. అది చాలా 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 నేను జాబ్ చేయాలి, ఏ లెక్చరరో అవ్వాలి కనీసం అట్లీస్ట్ అని ఆవిడ అనుకునేది. దేవుడు ఏం తగ్గించదు, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుని కొరకు దేవుడు నియమిస్తే రద్దుపరిచేవారెవరు? బాహు చాచిన వారు ఆయనైతే వెనక్కి తిప్పేవారెవరు? అందుకే మీ జీవితాల్లో దైవ ప్రణాళికలకు అప్పగించుకోండి. చివరికి మా అమ్మ అప్పుడే సపోర్ట్ చేసి ఏ బైబిల్ కాలేజ్కో పంపించి ఆ విధంగా ఒకళ్ళు డిజైన్ చేసి నా లైఫ్ అలాగా లీడ్ చేసి ఉంటే ఎలా ఉన్నాం మరి తెలియదు. ఆవిడకి చిన్నప్పటి నుంచి ఆ ఉద్యోగం చేయాలనుకొని ఆ స్కూల్కి పంపించడం, అక్కడే భయంకరమైనటువంటి అదే పోరాటం, యుద్ధం, తర్వాత ఈ మ్యారేజ్. మీకు అర్థమైందా? ఆవిడ చాలా షైగా ఫీల్ అయింది ఒక టైంలో. నేను సేవకురాలు, సేవ అని చెప్పడానికి ఆమె చాలా సిగ్గుపడేది. కానీ ఆవిడ ఆత్మ నా ద్వారా పరలోకానికి వెళ్ళింది, పారడైజ్కి వెళ్ళింది. ఆవిడ నాకు ఎంత కొంత చూసింది, చేసింది. తల్లి అనే ప్రేమ నాకు ఎప్పుడూ ఉంది. ఆవిడకి ఎంత హేట్ చేసినా ఉంది. చివరికి ఆమె ఆత్మ పారడైజ్కి వెళ్ళడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. మీకు అర్థమవుతుంది? దైవ ప్రణాళికలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని చిత్తానికి లోబడండి, విధేయత చూపండి. ఒకవేళ మీకు దేవుడు మిమ్మల్ని నియమించుకుంటే రద్దుపరిచేవారు ఎవరు లేరు. దేవుడి కోసం మిమ్మల్ని నియమిస్తే ఎవరూ రద్దుపరచలేరు. ఎంతమంది రద్దుపరచలేరు. ఎంతమంది ఆపోజిట్గా నిలబడినా మీ జీవితాల్లో దైవ ప్రణాళికలు నెరవేర్చబడకుండా ఉండవు. ఈరోజు అందరికీ నేను పిలిపిస్తున్నాను. ఒకవేళ మీకు ఆ దైవ చిత్తం ఉంది, దైవ ప్రణాళిక ఉంది, దైవ పిలుపు ఉందని సేవకుల ద్వారా, లేకపోతే మీ యొక్క మెంటర్స్ ద్వారా, లేకపోతే మీ యొక్క ఎవరి ద్వారానైనా మీకు బయలుపరచబడినప్పుడు, అది మీకు నిజమే, నాకు దైవ పిలుపు ఉంది, దేవుని పిలుపు ఉందని మీకు అనిపిస్తున్నప్పుడు లోబడండి, విధేయత చూపండి. దైవ చిత్తానికి లోబడితే మీ బ్రతుకులు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు ఒకప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకోవచ్చు, లేకపోతే మా అమ్మ ఇంకేమైనా అవ్వాలనుకోవచ్చు, లేకపోతే కొన్ని ఆశలు, కొన్ని అంబిషన్స్ ఉండొచ్చు, ఈవెన్ భర్త విషయంలో కూడా. సో ఇవన్నీ ఏంటి అంటే దేవుడు మనకి ఏది కొదువు చేయడు. మనం ఊహించేదానికంటే, అడిగేదానికంటే ఉన్నతంగానే ఆయన ఇస్తారు. మీరు అర్థం చేసుకోండి. దైవ చిత్తాలకి లోబడండి, విధేయత చూపండి. దేవునికి మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా, అపోజిషన్ ఎంత ఉన్నా, ఏమైనా, ఎన్ని నిందలైనా. ఇలాగా నా కూతురు, మా అమ్మ నన్ను దూషించే రోజు ఒక్కడు కూడా ఉండేది కాదు. ఈరోజు ఎంతో నెమ్మది, ఎంతో శాంతి, ఎంతో సమాధానం దేవుడు ఇవ్వలేదా? ఆ శాంతిని, సమాధానాన్ని ఎవరైనా తీయగలరా? కానీ దేవుడి కోసం ఏ పరిస్థితుల్లో నిలబడాలి. మా అమ్మ విషయంలో నేను స్టాండ్ బై అయ్యాను కనుక ఈరోజు ఆమె ఆత్మ ఎంత అపోజ్ చేసినా ఈరోజు ఆత్మ ప్యారడైజ్కి వెళ్ళగలిగింది. ఆవిడ అట్రాక్షన్స్ కానీ నేను లోబడిపోయి ఉంటే ఆవిడ ఎలక్కోను, నేను ఎలక్కోను. ఈరోజు నేను ఎవరికి పనికి రాకపోను. అందుకే దైవ ప్రణాళికలను తక్కువగా అంచనా వేయకండి. మీ డెడికేషన్ అనేది కొంతమంది రక్షణకి ఉపయోగపడుతుంది. ఆ యొక్క దీనమైన పరిస్థితుల్లో పాపారావు, దేవుడు పాపారావుని వాడుకున్నాడు. ఆ దీనమైన పరిస్థితుల్లో మిస్టర్ పాపారావు వాడబడినాడు. నిజంగా చెప్పచ్చు. ఒక ఎన్ని సంవత్సరాలు, కనీసం ఒక 5-6 సంవత్సరాలు కావచ్చు తను వాడబడినాడు బాగానే. తను ప్యారడైజ్కి వెళ్ళాడు. లోక సంబంధంగా నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీకుండే ఆశ, దేవుడి పట్లగా ఉండే నీ ప్రేమ, నీ డెడికేషన్ అనేది దేవుడు చూస్తారు. మా అమ్మ ఎంతో కొంత కష్టపడింది. ఆవిడలో బలహీనతలు ఉన్నప్పటికీ ఆవిడకి దేవుడంటే ఆవిడ అంతగా ప్రేమించలేకపోయినప్పటికీ ఒక టైంలో ఆవిడ మమ్మల్ని బాగా చూసింది. పిల్లల్ని, మా ముగ్గురిని పెంచడానికి ఆమె చాలా డెడికేట్ చేసుకుంది.
ఆ డెడికేషన్ అనేది దేవుడు మర్చిపోడు. మీకు ఆ మంచి లక్షణాలు అనేవి, మీ డెడికేషన్ అనేది, మీ మంచి క్రియలు అనేవి దేవుడు మర్చిపోరు. ఆ మంచితనాన్ని దేవుడు చూస్తారు. ఈరోజు మీ అందరికీ నేను అదే చెప్తున్నాను. మీ మంచితనం, మీ యొక్క డెడికేషన్, మీ యొక్క ధర్మకార్యాలు, మీ భక్తి క్రియలు, మీ ఏ సీతమ్మ కావచ్చు, ఈవెన్ సీతమ్మను రక్షించాలని దేవుడు అనుకున్నారు. అక్కడ అపోజిషన్ చాలా ఉంది. అసలు అమ్మ ఎవ్వరికీ చెప్పకుండా నాకు బాప్తిస్మ ఇచ్చేయమ్మా అని చెప్పింది ఆవిడ విషయంలో. దైవ ప్రణాళిక మేము ఇక్కడికి రావడం ఏంటి, నా దగ్గరికి ఆవిడ రావడం ఏంటి, భయంకరమైన అగ్నిలో ఆవిడ పడకుండా తప్పింపబడడం ఏంటి చూసుకోండి. దైవ ప్రణాళికలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయో. ఆవిడ గూని వంగిపోయినట్టు ఆవిడ అన్ని టెంపుల్స్ తిరిగేది. అంటే దేవుడు అంటే ఆవిడికి అంటే దేవుడు అది ఎవరైనా కావచ్చు, అంటే దుష్టుడు రకరకాలుగా వాళ్ళని మోసం చేయొచ్చు, బట్ ఆవిడ దేవుడు అన్న ఒక ఆశ అనేది ఆవిడకు ఉంది. ఆవిడ అన్ని టెంపుల్స్కి వెళ్ళి అన్ని చోట్ల నుంచి ఏవేవో తెచ్చి ఏవేవో ఇచ్చి ఏమో చేసి ఆమె గూని వంగిపోయింది. యాక్చువల్గా ఆ చివరికి ఆవిడ విసిగిపోయింది. అమ్మ నాకు ఎక్కడ శాంతి లేదమ్మా, సమాధానం లేదమ్మా, నీ దగ్గరికి వస్తేనే నాకు శాంతి అమ్మా, నువ్వు ఏం చెప్తే నేను అదే వింటాను అన్న స్టేజ్కి ఆ ముసలావిడ గూని వంగిపోయిన ఆవిడ ఈ యొక్క మేడ మీదకి 5-6 సార్లు ఎక్కి దిగేది. ఆ దీనమైన పరిస్థితుల్లో ఆ ఆత్మ రక్షింపబడింది. చూసారా, దైవ ప్రణాళికలు మన సొంత ఆలోచనలు వ్యర్థమండి. ఎవరికైనా నేను చెప్తున్నాను, నువ్వు ఎంత గొప్ప సేవకుడిని కావచ్చు, ఎంత దీనమైన సేవకుడిని కావచ్చు, మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు వ్యర్థం. అది ఏ ఆత్మకి పనికిరాదు. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఇమిడిపోయి, ఏ స్థితిలోనైనా నిన్ను తగ్గించుకొని, ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో అయినా నువ్వు తగ్గించి ఇమిడినప్పుడు దైవ చిత్తానికి లోబడిన దేవుడు ఇక్కడే మా అమ్మకి విధేయత చూపించి లోబడి ఉండమన్నాడు. మా అమ్మ చనిపోయిన వరకు నేను ఉన్నాను. ఈ లోపల మా ఆంటీ ఎన్నోసార్లు పిలిచింది, ఆవిడ కోట్ల ఆస్తి రాసేస్తానని. నేను వెళ్ళలేదు. దేవుడు ఇక్కడే లోబడి మీ అమ్మని ప్రేమించి లోబడి ఉండు అన్నారు. ఎన్నిసార్లైనా మా అమ్మని క్షమించమని చెప్పేవారు దేవుడు. ఎన్నిసార్లైనా నేను మా అమ్మ ఏమన్నా అంటే, నా కూతురు ఏమన్నా అంటే కూడా నేను దేవుడి దగ్గరికి వచ్చి చెప్తాను కదా. మరి దేవుడే నాకు, మరి ఆలే నేను ప్రేమిస్తాను, ఆలో అలాగ ఉన్నప్పుడు ఇంకా కొంచెం నాకు బాధగానే ఉంటుంది కదా. అలాగా వాళ్ళ విషయంలో నేను దుఃఖపడని రోజు ఉండేది కాదు. వాళ్ళ మాటలకి, వాళ్ళ చేతలకి, వాళ్ళ ఆ యొక్క సూటిపోటి మాటలకి తగ్గించుకున్నాను. ఆ పరిస్థితుల్లో అలవాటైంది నాకు. దేవుడి కొరకు నిలబడడం నాకు చేతనైంది. సోమరిదానం అనేవారు, పని చేయడానికి నీకు ఇష్టం లేదనేవారు. ఈవెన్ మా మరదలు, మా అన్నయ్య, మా తమ్ముడు ఎంతో కొంత పాపం హెల్ప్ చేసేవారు. వాళ్ళ భార్యలు ఊరుకోరు కదా. వాళ్ళ భార్యలు పాపం వాళ్ళని చాలా చాలా ఇబ్బంది పెట్టేవారు. నాకు తెలుసు ఆ విషయం. ఎంతో కొంత మా చెల్లి, మా అక్కని వాళ్ళు హెల్ప్ చేస్తారు. చాలా హింసించేవారు వాళ్ళిద్దరిని కూడా. ఈ సేవలో ఇన్ని బాధలు ఉంటాయండి. ఏ బాధ లేకుండా సేవ కోసం ఎట్లా నిలబడతాను? ఎంతో దీనమైన పరిస్థితుల్లో కూడా దేవుడు విపేక్షిస్తాను. ఎందుకు దేవుడు నియమిస్తే రద్దుపరిచేవారు ఎవ్వరూ లేరు. నువ్వు దేవుని మాటికి లోబడాలి. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ నీకు అర్థం చేసుకోవాలి, నీ జీవితంలో ఏంటి దేవుడి పిలుపు ఉందా, దేవుడి సేవకు నిన్ను పిలుస్తున్నారా తెలుస్తుంది మీకు. కొంతమంది ద్వారా దేవుడు మాట్లాడతారు, మీ విషయంలో కూడా దేవుడు మాట్లాడతారు, మీకు కూడా దర్శనాలు ఇచ్చి మాట్లాడతారు. దేవుని చిత్తానికి, దేవుని మాటకి విధేయత చూపించకుండా ఇష్టానుసారంగా వెళ్తామంటే చాలా శ్రమల పాలైపోతారు. ఎంత కష్టమో నష్టమో దేవుని చేతిలో మనం ఒదిగిపోయినప్పుడు ప్రతిది కూడా మనం ఇది ఇలా జరగడమే కరెక్ట్ ఏమో అనుకొని దేవుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయినప్పుడు ప్రతిసారి మా అమ్మని క్షమించమని దేవుడు చెప్పేవారు. క్షమించి లోబడి అంతే. ప్రతిసారి నేను క్షమించేదాన్ని, నేనే సమాధాన పడేదాన్ని. నాకు చాలా కోపం వచ్చి కొన్నిసార్లు అయితే 1 నెల రోజులు కూడా మాట్లాడడం మానేసేదాన్ని. అంత హింసించేది మా అమ్మ. అడుగడికి హేళన, అడుగడికి. ఇంకా ఏం లేదు, నేను వెళ్ళి ఉద్యోగం చేయట్లేదు, సేవాన్ని నేను కూర్చొని ప్రార్థనలు చేస్తున్నాను.
మీ తాతలా తయారయ్యేవే, నువ్వు కూడా వెళ్ళి జోలేసుకొని అడుక్కోయే అని చెప్పింది మా అమ్మ. మీ తాత ఒక జోలేసుకొని వెళ్ళాడు కదా, నువ్వు కూడా వెళ్ళు మీ తాత వెనక్కి, మా తాతయ్య ఫాస్టర్ కదా, వెళ్ళి అడుక్కోవే అనేది మా అమ్మ. మాట్లాడితే ఆ మాట అనేది చూసారా. ఎందుకు అంటే ఆవిడ టీచర్ కదా, టీచర్ కనుక నెలకి ఆవిడ కొన్ని వేలు వస్తాయి. ఏమీ లేకుండా నేను కనబడుతుంటే ఆవిడకి నచ్చేది కాదు. ఆవిడ ఎక్స్పెక్టేషన్కి చాలా ఇది. నేను ఆ కూతురు దగ్గరికి వస్తే వాళ్ళ తరఫోళ్ళు అంటే మా అత్తవారు అదే ఎక్స్ అనమాట, వాళ్ళంతా బాగా డబ్బున్నోళ్ళు, సౌండ్ పార్టీ. మరి దీనికి కూడా కోపం వస్తుంది కదా. కాకపోతే అది లోబడేది కొంత మా మమ్మీ కదా, దానికి ఎక్కడో ఎంతో కొంత ఉండేది, కానీ మా అమ్మకి అస్సలు ఉండేది కాదు. అక్కడ ఉండలేదు ఇక్కడికి వచ్చాం, అక్కడ ఉండలేదు ఇక్కడికి వచ్చాం. నా కూతురు అడుగడుక్కి ఉండేదండి. నాకు అడుగడుక్కి హేళన ఉండేది, హింస ఉండేది, బాధ ఉండేది. సేవ అంటే అంత ఈజీ కాదు. ఈరోజు మీ ముందు తెల్ల డ్రెస్ వేసుకొని కూర్చునిపోయి చెప్పేస్తున్నానంటే వెనకాల చాలా డెప్త్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్, దేవుడితో నడిచే అనుభవాలు ఉన్నాయి. పైన మనుషులన్నంత ఈజీగా ఉండవు జీవితాలు. సేవ అంటే అసలు ఈజీగా ఉండదు. ఇంత లోపల కంటే వెళ్ళి ఈరోజు దేవునితో కూడా కూర్చుని ఆ యొక్క దైవ ప్రణాళికలు, ఆ యొక్క పరలోకమైన సంగతులు, స్పిరిచువల్ డ్రీమ్స్, చనిపోయిన ఆత్మలు కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి దేవుడు చూపిస్తున్నారు. మానవ జీవితం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, లోకాన్ని ఎలా ప్రేమించాలి, లోకం కొరకు ఎలా ప్రయత్నించాలి, లోకం కొరకు ఎలాగ డెడికేట్ చేసుకోవాలి, ఈ యొక్క శ్రమల్లో నాకు అర్థమయ్యింది. నన్ను నేను ఎలా తగ్గించుకోవాలి, నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకోవాలి, దేవునికి ఎలాగైతే ఉపయోగపడతాను, దేవుడు అసలు రియల్గా దైవ చిత్తం ఏంటి. ఇన్ని తలాంతలు ఇచ్చిన ఈ రోజు దాకా ఇంకా దైవ చిత్తం కోసం అలాగే తగ్గించుకొని రివైశ్యందరవతరబా వర్యావకున్య వెయిట్ అండ్ ద లార్డ్, దేవుడి వైపే చూస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఎక్కడ అతిశయించడానికి లేదు. కొంచెం అతిశయిస్తే దేవుడు వెంటనే గద్దిస్తాడు. నేను ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో అతిశయించను. ఏ స్థలానికి సరిపోయినట్టు అక్కడ ఏమడ్డమే, అంతవరకే. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవుడు నియమిస్తే రద్దుపరిచేవారు ఎవరూ లేరు. అది ఒక చైన్. అది నన్ను అలాగే ఎన్నుకున్నారు, మా తాతయ్యని ఎన్నుకున్నారు. ఆయన అజిత్ రోగంలోన ఆయన పట్టుకున్నారు. వాళ్ళు కూడా ఆ సేవలో చాలా బాధలు పడ్డారు. వాళ్ళకి 5 మంది పిల్లలు, మిషనరీ టైం. అది ఆ చైన్ అనేది వచ్చింది. మీకు అర్థమైందా? వద్దన్నా వస్తుంది. అది లింక్. అది వాళ్ళ ద్వారా ఎవరు రక్షింపబడాల్సింది, వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడాల్సింది, ఎవరి లైఫ్లో దైవ చిత్తాలు ఏంటి, అవి జరుగుతాయి. ఎవ్వరూ ఆపలేరు అవి. మనం దేవుని చేతిలో ఇమిడిపోయినంత వరకు ప్రాబ్లం లేదు. దుష్టుని యొక్క చిత్తానికి మనం లోబడినంత వరకు, దుష్టుని యొక్క ప్రణాళికలు మనం అలౌ చేయనంత వరకు మనకి డౌట్ లేదు. దైవ ప్రణాళికలు ఒక్కరు లోబడినా అక్కడ నెరవేర్చబడతాయి. మీకు అర్థమైందా? మీకు దేవుని పిలుపుంటే, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారన్న ఆలోచన మీకు కలుగుతూ ఉంటే దైవ చిత్తానికి లోబడండి. దైవ చిత్తానికి లోబడండి. ఎందుకు అంటే ఆయన నియమిస్తే రద్దుపరిచేవారు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ప్రణాళికలకి మనం లోబడినప్పుడు మనకి ఎంతో శాంతి ఉంటుంది. ఆయన ప్రణాళికలకు మనం లోబడినప్పుడు మనం అల్లకల్లోలమైన సముద్రంలాగా మన పరిస్థితి ఎప్పుడూ అట్లానే ఉంటుంది. ఎప్పుడు మనం శాంతిని, సమాధానాన్ని, నిజమైన సంతోషాన్ని మన జీవితాల్లో పొందలేము. నేను అన్ని కష్టాల్లో, అన్ని శ్రమల్లో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నింపబడేదాన్ని. ఎప్పుడు దైవ సమాధానం ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఎల్లప్పుడూ ఉండేవారు. ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ శోధనల్లో, ఈ బాధల్లో ఎప్పుడూ దేవుడు నా పక్షంగా ఉండేవారు, నాతో ఉండేవారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నాలో నివాసం చేసేవారు. అందుకని నా సంతోషానికి ఎక్కడ లోటు ఉండేది కాదు. ఇవి లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉండవండి. మీకు అర్థమవుతుందా? అందుకే ఈరోజు మీకు దైవ చిత్తంలో, దైవ ప్రణాళికలో మీరు భాగం ఏంటి? ఒకవేళ సేవా పిలుపు ఉందా? దేని కొరకు మిమ్మల్ని నియమించారు? ఒకవేళ దేవుడే నియమిస్తే మిమ్మల్ని రద్దీపరిచేవారు ఎవరు ఉండరు. ఆయనే బాహువు చేస్తే త్రిప్పేవారు ఎవరు లేరు. సర్వ లోకం గురించి సేవ అంటే ఏంటి?
అనేక మందికి ఉపయోగపడాలి. అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం చూసుకోకూడదు. వ్యక్తిగతమైనటువంటి సెల్ఫిష్నెస్ అంటే వ్యక్తిగతమైన సుఖం కోసం, వ్యక్తిగతమైనటువంటి క్షేమం కోసం, వ్యక్తిగతమైన పరిస్థితి కోసం ఎప్పుడూ ఆలోచించకూడదు. అదే సేవ అంటే అదే. మీకు అర్థమైందా? ప్రభువు కొరకు నిలబడాలి. అప్పుడే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడతావు. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోండి. మీ జీవితాల్లో దేవుని పిలిపే ఉంటే, సేవా పిలుపు ఉంటే అస్సలు మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. దైవ చిత్తాలకి లోబడండి, విధేయత చూపండి. మీ జీవితాలు ఆయన చేతులకు అప్పగించుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు డెడికేట్ చేశారో, లేకపోతే మీ సేవకుల ద్వారా మీకు సేవా పిలుపు ఉందో, లేకపోతే చాలా అపోజిషన్స్ మధ్య మీరు ఉన్నారేమో, భయపడుతున్నారేమో సేవకి ఎలా వెళ్ళాలి అని, లేకుంటే నేను ఇలా వెళ్తే మీకు వ్యక్తిగతమైన భయాలు ఉన్నాయేమో, దేవుడు నన్ను చూస్తారా, నేను ఎక్కడున్నాను, దేవుడు ఎక్కడున్నారు, నా అవసరాలు ఎలా తీరుతాయి, నా అక్కర్లు ఎలా తీరుతాయి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని మీరు భయపడుతున్నారేమో. ప్రతి దానికి సరైన సొల్యూషన్ దేవుడు ఇవ్వగలరని, మీరు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కూడా ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయగలరు. బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీ విషయంలో దేవుని పిలుపుంటే ఖచ్చితంగా లోబడండి, విధేయత చూపండి. అనేక మందికి సర్వలోకము గురించి అదే చెప్తున్నారు. సర్వలోకము గురించి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరిపైన చాపబడిన బాహువు ఇదే. అందుకే ఈరోజు నాకు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. టు ప్లక్ అండ్ టు ప్లాంట్. నేను విరగొట్టడానికి, నాశనం చేయడానికి, నాటడానికి, పెరకడానికి అన్నిటికీ అధికారం ఇచ్చేసారు దేవుడు. మీకు అర్థమైందా? ఏదైనా కట్టొచ్చు, ఏదైనా డిస్ట్రాయ్ చేయొచ్చు, ఏదైనా నాటొచ్చు, పెకిలించవచ్చు. అంత అధికారం ఇచ్చారు దేవుడు. మీకు అర్థమైందా? ఇర్మియా ప్రవక్త యొక్క అభిషేకం అంటే అదే. నేను చూస్తున్నాను, ఇప్పుడుగా చాలా సంవత్సరాలను చూస్తున్నాను. నేరికిపోయిన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది జరిగిపోద్దండి. ఇది యాక్చువల్. ఆ పవర్ ఇచ్చేసారు దేవుడు. అలాగే ఇష్టానుసారంగా వాడలేంలేండి, నేను ఎప్పుడు వాడినాను. మరీ బాధ కలిగితే నేను చెప్తాను పరిస్థితి ఎలా ఉందని తప్ప. జనములందరి మీద చాపబడిన బాహువు ఇది. ఒక ప్లేస్కో, ఈ బొబ్బిలికో, లేకపోతే ఇక్కడ మా ఇంట్లోకో కాదు. జనములందరి మీద చాపబడిన బాహు మొత్తం అందరి మీద ఇస్తారు. ప్రపంచమే ఇప్పుడు వన్స్ ఆయన అపాయింట్ చేసుకున్నారు, ఒకసారి నియమించారు అంటే ఒక ప్లేస్కో, ఒక పరిసరాలకో, ఒక దేశానికో కాదు, ప్రపంచానికే ఇస్తారు. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అంటే అర్థం ఏంటి? సర్వలోకం కూడా కుటుంబం కిందే వస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది. సర్వలోకంను గురించి నేను చేసిన ఆలోచన ఇదే. ఇది నా అనుభవాలండి. మీకు ఏదో ఉప్సిపోక ఏదో వాక్యం చెప్పేస్తున్నా అనుకుంటే చాలా పొరపాటు. నా అనుభవాలు ప్రత్యక్షంగా దేవుడితో నేను వెళ్ళి నడిచినప్పుడు నా అనుభవాలు ఇవి. ఆయనకంటే ఆదరించేవారు లేరు, ఆయనకంటే ప్రేమించేవారు లేరు. ఇంకా ఆయన ఉంటే నీకు అసలు లోటే లేదు. బట్ మనం మనుషులు లోకంలో జీవిస్తున్నాం. చాలా చిన్న లైఫ్ కనుక దేవుడు మనకు కొన్ని ఆశలు. ఈరోజు నాకు ఈ యొక్క టేబుల్ ఇచ్చారు, ఇక్కడ కూర్చున్నాను చెప్తున్నాను, అవునా? ఇలా చెప్పడం కరెక్ట్ కనుక కింద కూర్చొని చెప్తే బాగోదు కదా. ఈరోజు దేవుడు ఇది ఇవ్వబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ కూర్చొని. అది లైఫ్ అంటే మనకి కొన్ని విష్ ఉంటుంది, కొన్ని మనకి సంతోషపెట్టేది కొన్ని ఉంటాయి. ఈరోజు నాకు మంచి ఫుడ్ ఉంటే నేను చక్కగా తింటాను, ఆనందిస్తాను. అవునా కాదండి? అట్లాగా దేవుడు ప్రొవైడ్ చేయాల్సినవి చేస్తారు. నీ అనుదిన జీవితంలో నీకు ఏం కావాలో, నువ్వు మనిషివి, నీ మనిషికి అవసరమైనవి ఇవ్వకుండా ఎందుకుంటారు? దేవుడు ఇస్తారు, ఇవ్వకుండా మానరు. మీకు అర్థమైందా? చూడండి, ఆయన నియమిస్తే రద్దుపరిచేవారు ఎవ్వరూ లేరు. సైన్యములకు అధిపతిగా యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచుగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవారెవరు? వన్స్ ఆయన బాహువు చాచారు. నేనే మీకు పెద్ద ప్రూఫ్ అండి. ఎవ్వరూ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేరు సేవ విషయంలో.
దేవుడే ఎంకరేజ్ చేశారు, ఆయనే దగ్గరుండి నడిపించారు. ఈ రోజుకి ఆయనే నాకు ప్రతిదీ బోధిస్తారు, నడిపిస్తారు ఏ విషయంలోనైనా. అందుకే ఏం జరిగినా ఇది దైవ చిత్తమే అనుకుంటాను నేను. దేవుడు ఎలా చేశారు కనుక ఇది వచ్చింది, లేకపోతే రాదు. ఏ లెసనో ఉంది ఇందులో, ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అనే నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అదే అనుకున్నాను. రక్షణ పొందిందని ఈ రోజు వరకు నేను అలాగే అనుకుంటున్నాను. నేను ఓనుగా ఎప్పుడు ఏది ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి నేను అనుకోను. అది నా స్వభావం. కాకపోతే నా దాకా ఏమొచ్చినా సరే నేను అనుకుంటాను, ఓహో ఇది ఎందుకు ఎలా చేస్తారో, ఇందులో ఏముందో, ఏ బ్లెస్సింగ్ ఉందో, లేకపోతే ఏ ఎక్స్పీరియన్స్ ఉందో, ఏముందో అనుకుంటాను అంతే. ఇదే నేను బాగా అర్థం చేసుకో. అలా ఒదిగిపోయాను నేను దేవుడి చేతుల్లో. ఈ రోజుకైనా నాకు ఓన్ డెసిషన్స్ ఏమీ ఉండవు. దేవుడు ఏం బోధిస్తారో అది మీకు చెప్తాను, ఎలా నడిపిస్తారో అది మీకు చెప్తాను అంతే. ఈవెన్ నేను ఈరోజు వైజాగ్ ఈరోజు అని కాదు, వైజాగ్ వెళ్ళాలని నేను అనుకోలేదు యాక్చువల్గా. నా కూతురు వచ్చింది, వెళ్దాం మమ్మీ, వెళ్దాం మమ్మీ, రా మమ్మీ, రా మమ్మీ, రా మమ్మీ అంటుంది. ఇంకంతే, వెళ్ళడమే దైవచిత్తం. అది వద్దన్న ఒప్పుకోదు. ఎందుకు దేవుడు నడిపిస్తున్నారు అనుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడ ఏం వాడబడాల్సి ఉందో ఏంటో, పరిచర్యలో మొదట మెట్టేమో ఇది అనుకోవడం, ఫాలో అయిపోవడం అంతే. అంతేనండి, అంతకంటే ఏముండదు. బాగా అర్థం చేసుకోండి. పూర్తిగా ఇమిడిపోండి దేవుని చేతిలో. దేవుడు ఏమి హెచ్చరిస్తున్నారో ప్రతిరోజు తరువుగా వాక్యాన్ని చదవండి. ఏమి హెచ్చరిస్తున్నారు, ఎలా నడవమంటున్నారు, ఏం మార్చుకోమంటున్నారో చూసుకోండి. ఏం మార్చుకోవాలో యథార్థంగా మార్చుకోండి. ఎక్కడ తప్పు పడుతున్నారో తప్పులు సరిదిద్దుకోండి. మనం మనుషులం, ప్రతిరోజు కూడా నూతనత్వం రావాలి మనకి. నేను బాగున్నానులే, నేను వెళ్ళిపోతానులే, ఎక్కడికి వెళ్ళిపోతాను? అలాగే వెళ్ళిపోవు. ప్రతిరోజు నువ్వు నూతన పరచబడాలి, నూతనమైన అనుభవాల్లోకి రావాలి. దేవుడు వద్దనో మానాలి, చెయ్యమనేవి చెయ్యాలి. నువ్వు 100% అనుకుంటే అలాగా? మనం మనుషులు, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అది ఎప్పుడైనా అలాగే ఉంటుంది. దాన్ని దేవుని చేతులు స్వాధీనపరచుకోవాలి. దుష్టుడు ఏ ట్రాప్ పెట్టకుండా ఎందుకు ఉంటాడు కదా? చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఈరోజు నన్ను డివియేట్ చేసేది ఏది లేదు. ఈరోజనే కాదు, చాలా సంవత్సరాల నుంచి డివియేట్ చేసేది ఏది లేదు. ఇంకా ఒకే ఒక విషయంలో డివేట్ చేయడానికి వాడు చూశాడు, బట్ ఎక్కడ మనం డివేట్ అవ్వలేదు. యాక్చువల్గా ఇదే జరిగింది. అసలు ఇప్పుడు ఆ ఛాన్సే లేదు, ఆ క్వశ్చనే లేదు, ఆలోచనే లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. మీకు ఎలాగ ఆశీర్వదించాలి, ఎలా నడిపించాలి, ఎలాగైతే మీరు క్షేమంగా ఉంటారు, ఎలాగైతే మీరు సంతోషంగా, దేవుడికి తెలుసు కదా. మీకెందుకు యావగేషన్? సేవకి వెళ్తే ఫుల్లీ డెడికేట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళడం మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేయండి. వాక్యాన్ని తరోగా ధ్యానించండి. అభిషేకం కొరకు, అగ్ని కొరకు అడగండి. ఎక్కడ అగ్గి అంటుకోవాలో అక్కడ అంటుకుంటుంది. ఆ ఫ్లేమ్ ఎక్కడి నుంచి ఎక్కడ మండాలో అది మండుకొని వెళ్ళిపోద్ది అంతే. అగ్గిలా మాత్రం రగలండి, ఓకేనా? చల్లారిపోతే ఇంకెందుకు, ఎవరికి ప్రయోజనం, దేనికి ప్రయోజనం? ప్రభువు కొరకు అగ్గిలా రగలండి. ఆ ఫ్లేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటుకుంటుందో మీకు తెలియదు. పరలోక రాజ్యం అంటే అంతే కదా, ఓకేనా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.